హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో, ఫస్ట్ మనం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. దాన్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి వాటర్‌లో. సో, ఇదంతా నానబెట్టాలన్నమాట నైట్ అంతా వాటర్‌లో. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఈ క్లాత్‌ని మనము వాషింగ్ మిషన్‌లో వాష్ చేయాలి. అంటే నేను స్పిన్ పెట్టేసిన రిన్స్ అండ్ స్పిన్. సో, అది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆరబెట్టుకుందాము. ఇది ఆరిన తర్వాత నెక్స్ట్ ఐరన్ చేయాలి. సో, ఇట్లా చేస్తే మనకేమైతది అంటే, క్లాత్ మీద పెయింట్ అనేది కొంతమందిది పోతది గదా! మనం ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు కలర్ పోతది గదా! అది పోదు. సో, ఈ ప్రొసీజర్ ముందు చేసుకోవాలి. మీరు పక్కా చేసుకోండి ఇది. సో, ఇప్పుడు నేను ఐరన్ చేస్తున్నా క్లాత్‌ని. ఇది నేను 1 మీటర్ తీసుకున్నా. కాటన్ వైట్ కాటన్ క్లాత్. సో, ఇట్లా మనం క్లాత్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, దాన్ని బట్టి మనకేమైతదంటే, తర్వాత కలర్ పోదు వాష్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి కావాల్సిన ఐటెమ్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌కేంటంటే, కాటన్ క్లాత్ మనం రెడీ చేసుకుంది. అండ్ ఒక ఎంబ్రాయిడరీ హూప్. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కలర్స్ అన్నమాట. ఇది ఫెవిక్రిల్ వాళ్ళది నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కలర్స్. ఇవి సాఫ్ట్ ఉంటాయి. సో, ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఈ కలర్స్ మీరు తీసుకోండి. ఇవి సాఫ్ట్ కలర్స్ అంటారు. హార్డ్ కలర్ గూడా ఉంటుంది. సో, దీనికి మనకి ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ దీంట్లో మనకి ఒక పౌచ్ ఇచ్చిండ్రు. అండ్ లోపట ఈ పేపర్ ఇచ్చిండు. ఇది చూడండి. ఇది మనకి చాలా హెల్ప్‌ఫుల్ అయితది. ఎందుకంటే, దీని మీద మనకి కలర్స్ ఉంటాయి. ఏ నంబర్ ఉంది దానికి అది గూడా ఉంటది. షేడ్ మిక్సింగ్ ఉంటది. సో, ఇదైతే ఉంచుకోండి మీరు ఒకవేళ తీసుకుంటే. మనం ఈజీగా మన దగ్గర కలర్ అయిపోయినా మనకు కావాల్సిన కలర్ ఆ నంబర్స్‌తో తీసుకోవచ్చు. సో, ఇది ఫ్యాబ్రిక్ కలరు. ఇది ఫెవిక్రిల్ వాళ్ళది. అది బ్లూ కలర్ క్యాప్‌దొకటి అండ్ వైట్ క్యాప్‌ది 2 ఉంటాయి. సో, బ్లూదేమో సాఫ్ట్‌ది. వైట్ ఏమో కొంచెం హార్డ్ ఉంటది. ఇది తీసుకోవాలి మీడియంది. మీడియం 1 క్యామెల్ వాళ్ళది. సో, అవి ఆ రెండిట్లో కలపాలి అన్నమాట. సో, ఎందుకు అంటే అది వాటర్ లానే ఉంటది. ఇది పెడితే ఇంకా పర్మనెంట్‌గా స్టిక్ అయిపోతది మనది పెయింట్ అనేది ఫ్యాబ్రిక్ మీద. సో, ఇది యూజ్ చేయాలి. సో, మనకి పెయింట్ కొంచెం తిక్కుగుండొద్దు, తిన్నుగుండొద్దు. ఇది వాటర్‌లా ఉంటది. జస్ట్ ఒక 1 డ్రాప్ వేసుకొని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా మనం బ్రషెస్ వస్తే ఇది రౌండ్ బ్రషెస్ అంటారు వీటిని. ఇవి గూడా తీసుకోండి. ఇవి మనకి యూజ్ అయితాయి. అండ్ నా దగ్గర ఉంది ఫైన్ ఆర్ట్స్ వాళ్ళదుంది. ఈ బ్రషెస్ మనకి 0 ఉంటది. 0 నుంచి 10, 12 నంబర్స్ వరకుంటాయి. సో, అవి తీసుకోండి మీరు. అండ్ అవి రౌండ్ బ్రషెస్ అంటారు. ఇవి ఫ్లాట్ బ్రషెస్. ఫ్లాట్ బ్రషెస్ ఇట్లుంటాయి. ఇవి గూడా తీసుకోండి. సో, మనకి యూజ్ అయితది నేర్చుకోవడానికి. అండ్ ఇవి ఉంటే మనకి చాలు. మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవచ్చు. ఇది ఎవరికి యూజ్‌ఫుల్ అంటే ఇంట్లో ఉండే లేడీస్ ఉంటారు గదా! సో, అలా వాళ్ళకనే గాదు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే జస్ట్ ట్రై చేయండి టైమ్ పాస్‌కి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్‌లో ఎప్పుడైనా మీకు వీలుంటే. ఇది చాలా మంచి సాటిస్ఫై అనిపిచ్చేది. అండ్ మనకొక ఆర్ట్ వచ్చినట్టుంటది. సో, ఇప్పుడు మనకి క్లాత్ తీసుకుంటున్నాము. ఈ క్లాత్‌కి ఇప్పుడు నేను ఎంబ్రాయిడరీ హూప్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలనేది చూపిస్తున్నా. ఒక రింగ్ కింద పెట్టండి. సో, మనకి క్లాత్ మీద సెల్విడ్జ్ అనేది ఉంటది. సో, దాన్ని బట్టి అది మనకి ఫ్రంట్ సైడా, బ్యాక్ సైడా అనేది తెలుస్తది. సో, ఈ ఎంబ్రాయిడరీ హూప్ తీసుకొని పైన ఇది ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. ఇట్లా ఫిక్స్ చేసుకొని అండ్ అక్కడ మనకి స్క్రూ ఉంది గదా! అది రొటేట్ చేయాలి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సీరీస్ చేస్తా నేను. మీకు యూజ్ అయ్యేంత వరకు ఉంటది దీంట్లో. అండ్ మోరోవర్ నేను ఎంబ్రాయిడరీ సీరీస్ కూడా జేషిన. దానికి నాకంత రీచ్ రాలేదేమో అనిపిచ్చింది. నేను దాంతోటే స్టార్ట్ జేషిన. నేను 50 స్టిచెస్ వరకు జేషిన. అండ్ అంతేం చూడలేదు. షార్ట్స్‌లో అయితే అన్నీ ఉంటాయి. దీంట్లో గూడా ఉంటది. మన లాంగ్ వీడియోస్ గూడా. అది కావాలంటే అది గూడా ట్రై చేయండి. పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్ గూడా చూసుకోండి. సో, ఎంబ్రాయిడరీ సీరీస్ అయిపోయింది గాబట్టి 3 మంత్స్ అయింది.
నేను ఛానెల్ పెట్టి 3 మంత్స్ అయింది. అది గూడా అయిపోయింది 3 మంత్స్‌కి. సో, మనం ఒకటి ఏదైనా ఒక కోర్స్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే డీప్‌గా 3 మంత్స్ మనకి చాలా ఎనఫ్ అన్నమాట దీంట్లో. సో, మనం ఒక ఫస్ట్ 3 మంత్స్‌లో ఎంబ్రాయిడరీ కంప్లీట్ జేసినాము. హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో, మనం హూప్ ఫిక్స్ చేసేసినాం గదా! ఇప్పుడు ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే మనం బ్రష్ క్లీన్ చేసుకోవడానికి ఇది పక్కా తీసుకోండి. అండ్ ఒక బౌల్‌లో వాటర్ తీసుకోండి. సో, మనం పెయింట్ ఎయంగానే ఒకవేళ ఆ కలర్ అవసరం లేదు అంటే మనం వాటర్ తోటి వాష్ చేసేసి క్లాత్‌తో తుడిచేసేయాలి. అది మనకి యూజ్ అయితది. అస్సలు మర్చిపోకండి. అండ్ ఒక పెన్సిల్ తీసుకోండి. సో, దాన్ని బట్టి మనం డిజైన్ ఏసుకోవచ్చు. ఫస్ట్ నేనది తీసుకున్నాను. సో, దాన్ని అంత డార్క్‌గా అనిపిస్తలేదు. సో, అప్సరా పెన్సిల్ తీసుకున్నా నేనిప్పుడు. సో, ఈ మెటీరియల్ మన దగ్గర ఉంటే చాలు. మనం నేర్చుకోవచ్చు. ప్లస్ టైమ్ పాస్ అయితది. ఇది గూడా మనకొక ఆర్ట్ లాగా. సో, ట్రై చేయండి నేర్చుకోవడానికి. నేనైతే వీడియోస్ పెడతా. ఏమైనా డౌట్స్ ఉంటే గూడా నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ ఎంబ్రాయిడరీ సిరీస్ ఉంది. అది గూడా ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. అండ్ మీకేమైనా హెల్ప్‌ఫుల్ అయితే నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఆహ్, లైక్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.